ఆరు 7 యూనివర్సిటీస్, 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్. ఒక సంవత్సరానికి 6,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయట వస్తున్నారు. సో వాళ్ళకి ఒక ఇక్కడ చదువుకొని, ఎందుకంటే ఇక్కడ మనం అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి స్కిల్లింగ్ దగ్గర నుంచి మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి అన్నీ చేస్తుంది. ఉద్యోగం కోసం బయట రాష్ట్రాల మీద డిపెండ్ అవుతుంది. అటు చెన్నై కానీ, ఇటు హైదరాబాద్ కానీ, ఇటు బెంగళూరు కానీ, ఇటు పక్క పోతే వైజాగ్ కానీ. ఎందుకంటే మన ప్రాంతంలో ఉండేవాళ్ళు మన ప్రాంతంలోనే వాళ్ళని ఉంచగలిగితే కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులను కూడా అక్కడే ఖర్చు పెడతారు. మన రాష్ట్రానికే రివర్స్ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ఐటీ పార్క్కి సారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది. తిరుపతిలో 2,000 ఎకరాల ఐటీ కాన్సెప్ట్ సిటీ, దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 500 ఎకరాలకి సార్ చేయడం జరిగింది. అన్నీ ఐడెంటిఫై చేసి అట్లా పెట్టున్నాం దాన్ని. రైట్. అంటే వీళ్ళకి సాధారణంగా మన వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంది కదా, హైదరాబాద్లోనో బెంగళూరులోనో అట్లాగా చేయాలని, అట్లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే ఇక్కడ మీ దగ్గర సాధ్యం అవుతుంది అది? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్తే వాళ్ళు ఇంటి నుంచి దూరం ఉండాలి. వాళ్ళకి ఇచ్చేది 40,000 ఉంటుంది, 50,000 ఉంటుంది, 70,000 ఉంటుంది. వాళ్ళకి వచ్చే శాలరీని బట్టి వాళ్ళు తీసుకునే ఇల్లు కావచ్చు, ఇల్లు ఎట్లేదన్నా 20,000, 25,000 రెంట్ కట్టండి రాదు, 25,000 పోతుంది ఆడికి. తర్వాత డైలీ ఎక్స్పెన్సెస్, వాళ్ళ పెట్రోల్ తిరగడానికి రకరకాలన్నీ ఖర్చులు పోను వాళ్ళకి